నులివెచ్చని స్థితి అనగా దేవుని దృష్టిలో దౌర్భాగ్యమైన జీవితం. ఇలా నులివెచ్చగా ఉంటే నీకు ఎంత ప్రమాదమో చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక వేటగాడు అడవికి వేటకెళ్ళాడు. అలా అడవికి వేటకెళ్ళినప్పుడు తనతో పాటు ఒక అసిస్టెంట్ని తీసుకెళ్ళాడు. తుపాకీ బట్టి కాల్చాడు. చెట్టు మీద ఉన్న పక్షుల్లో కొన్ని కింద పడిపోయినాయి. ఈ పిల్లాడు ఎవరైతే సహాయపడడానికి తీసుకెళ్ళాడో ఆ పిల్లాడు వెళ్ళి గబగబా చచ్చిపోయినటువంటి పిట్టలన్నింటినీ సంచిలో వేసుకుంటా ఉంటే ఈ వేటగాడు వచ్చి డిప్ప మీద కొట్టాడు. ఒరే, నువ్వు వెతకాల్సింది, తెచ్చి సంచిలో పెట్టుకోవాల్సింది చచ్చిపోయినటువంటి పక్షులు కాదురా, అవి ఎలాగూ చచ్చిపోయినాయి, ఇక ఎక్కడికి పోవు. కొన్నేమో ఎగిరిపోయినాయి, వాటిని మనం పట్టుకోలేము. ఇప్పుడు వాస్తవంగా నువ్వు పట్టుకోవాల్సింది దెబ్బ తగిలి అటు చావక ఇటు బతక్క ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి చూసావు, వాటిని నువ్వు పట్టుకోవాల్సింది. వాటి మెడ విరిచి ఏం చేయాలి? సంచులో పెట్టాలిరా. అది అర్థం ఏమిటి? చావక బ్రతక్క మధ్య ఉన్నటువంటి పక్షిని పట్టుకొని సంచులో పెట్టాలిరా పిచ్చోడా. అర్థమవుతుందా? నువ్వెప్పుడైతే అటు ఆత్మీయంగానూ కాకుండా, ఇటు పాపిష్టోడివి కాకుండా, ఇటు పరిశుద్ధంగా జీవించకుండా, ఇటు పాపిష్టి పనులు చేస్తూ ఇలా నులివెచ్చని స్థితిలో ఉంటావో నీ పేకే సైతాన్ గడు పట్టుకుంటాడు. నీ పేకే వాడు విరిచి వాడి సంచిలో వేసుకుంటాడు. అర్థమవుతుందో? కాబట్టే నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. నులివెచ్చగా ఉన్నావంటే సైతాను నిన్ను మడత పెట్టేస్తాడు. సైతాను నీ యొక్క మెడ విరిచేస్తాడు, మడత పెట్టేస్తాడు, తీసుకెళ్ళి సంచిలో పెట్టేస్తాడు. కాబట్టే క్రైస్తవ సంఘమా, నువ్వు నీ జీవితంలో నులివెచ్చగా ఉండడానికి వీలు లేదు. దేవుడే అంటున్నాడు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు, నువ్వు నా దృష్టిలో దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, కాబట్టి నేను నిన్ను ఉమ్మేస్తా. అర్థమైందా? ఉమ్మేస్తాడు దేవుడు. అలా ఆయన ఉమ్మె వేయకుండా ఉండాలి అని అంటే నువ్వు ఆధ్యాత్మికంగా జీవించాలి, ఆత్మీయంగా జీవించాలి, రోషం కలిగి జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి.